నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గణపతి నిమజ్జన వేడుకల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపు. సరూర్ నగర్ చెరువులో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎల్బీ నగర్ డీసీపీ చల్లా ప్రవీణ్ కుమార్. కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. అవినీతికి పాల్పడతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని అవినీతికి పాల్పడతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలన అధికారులు జీపీఓలకు హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడు గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా లాంఛనంగా కొంతమంది యువతి యువకులకి కొంతమందికి నియామక పత్రాలు అందజేస్తుంది వేదిక. ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు. మరి డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తామన్నాం. ఇప్పుడు చదువు విక్రమ్ గారు కరీంనగర్ జిల్లా. శంకర్కు శుభాకాంక్షలు. తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు. దిడ్డి మౌనిక వికారాబాద్. మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్ సంగారెడ్డి. తర్వాత ధన్వంత్ ప్రియాంక సిద్ధంగా ఉండాలి. మనలో చాలా మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ బాసులను చూస్తాం, లేదా కొంచెం పై బాసులను చూస్తాం. ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఆనరబుల్ సీఎం గారు, మన మినిస్టర్, అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్. ఇదొక పండగ నిజంగా. ప్రియాంక గారి తర్వాత శివరంజని, తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి. గోల్డ్ శివరంజని హైదరాబాద్, ఇందాక ప్రియాంక నిజామాబాద్. ఇప్పుడు బి శ్రీనివాస్ నిర్మల్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత మహబూబ్ నగర్. ఇందాక శివరంజని హైదరాబాద్, ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్, ఇప్పుడు కవిత మహబూబ్ నగర్. మళ్ళా పాలమూరు బిడ్డ. ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్. తర్వాత ఖమ్మం నసరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి. వరంగల్ రాధికకు శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా నసరుద్దీన్ బాబా షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు. తర్వాత రంగారెడ్డి కొత్వాల్గడ్ గణేష్ గారు. తర్వాత రమేష్ బాబు రెడీగా ఉండాలి. కొత్వాల్గడ్ గణేష్ రంగారెడ్డి జిల్లా. తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు. గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రులు ఆనరబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ. అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు
తెలంగాణ రాష్ట్రాన పల్లెపల్లిలో 11 రోజులుగా కోట్లాది మంది భక్తజనుల పూజలు అందుకుని ప్రజలకు ఆశీస్సులు అందించి తిరిగి ప్రకృతి ఒడిలో చేరుతున్న గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుదాం. భక్తి శ్రద్ధలతో పలు జాగ్రత్తలతో ప్రజలు గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. సరూర్ నగర్ చెరువులో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం ఇప్పటి వరకు 4500 గణపతుల నిమజ్జనం జరిగిందని, ఈ రోజు మరో 1500 గణేష్ నిమజ్జనాలు జరగవచ్చని, 500 మంది సిబ్బందితో 80 సీసీ కెమెరాలతో 8 క్రేన్లతో అన్ని విభాగాల సమన్వయంతో నిమజ్జనం సరూర్ నగర్ చెరువులో ప్రశాంతంగా కొనసాగుతుందని ఎల్బీ నగర్ డీసీపీ చల్లా ప్రవీణ్ కుమార్ తెలిపారు. భువనగిరిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి కేన్ వైర్ తెగిపడడంతో భక్తులపై పడ్డ గణేశుడు, ఇద్దరికి గాయాలు. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తన స్వస్థాన్ని దారపోసి బోధన అందించే ఉపాధ్యాయులు దేశానికే మార్గదర్శకులని లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ అధ్యక్షులు ఎడం రాములు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చందంపేట మండలంలోని గాగిలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, జడ్సీ వనం శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు సీనయ్య, డీసీ గాజుల రాజేష్, చేపూరి భీష్మ, ఉపాధ్యాయులు వేణుమాధవ్, ఉషారాణి, పాఠశాల చైర్మన్ తిరుపతమ్మ, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన హరిభాజన 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 కంపన బడబాకుట 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 బహుభస్మతన జయ కేతన జయ జయ కేతన మా కుటుంబ పరిస్థితులను బట్టి చదవడం జరగదు, చదువుకోలేదు. ఆ రోజులలోనే మేము పసులను కాసుకుంటూ ఇంటికి పోయి పాలు పిండుకుంటూ మా అమ్మ నాన్న బట్టి తిప్పుకుంటూ పిల్లలందరినీ చూసుకుంటూ చిన్నోళ్ళని కష్టపడుకుంటూ వచ్చినాం. లాస్ట్కు రాత్రిపూట చదువుకోవడానికి స్కూల్ ముంగల పిల్లల సైకిల్కి పెట్టిరు. అప్పుడు మాధ్యమంలో అప్పుడేసం నాభబండ తెచ్చుకొని దోసాకి తెచ్చుకొని దాని మీద రుద్ది ఏలుతో రాసుకుంటా పోయినాం. అప్పుడు అంతటితోనే ఇంకా ఊకున్నాం అన్నట్టు. మీకు చదువు ముఖ్యం, నేను చదువు ముఖ్యం. చదువుకుంటే ఎంతవరకైనా పోగలుగుతాం. చదువు మాత్రం అవసరం. పెద్దలని కొట్లాడైనా, అమ్మనాయనతో మాట్లాడకుండా అయినా, రిస్క్ పడకుండా అయినా, సార్లతో మంచిగా ఉండుకుంటా మంచిగా చదువుకుంటే మీరు పెద్ద పెద్ద ప్రయోజకులు అవుతారు. మంచిగా ఒక ఆయన కలెక్టర్ అవుతాడు,
ఒక ఆయన ఎస్పీ అవుతాడు, ఆ పొజిషన్లకు రావాలి. అందరూ మంచిగా ఉండాలని కోరిక. ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ అంటే తెలుసా? తెలుసా? చెప్పండి. ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి. ఒక ఉపాధ్యాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి పోయిందంటే ఆయన డెడికేషన్, ఆయన ఉత్తమమైన సరళి, ఆయన పట్టుదల, ఆయన దీక్ష ఎంత ఉంది. ఒక ఉపాధ్యాయుడిగానే రిటైర్మెంట్ అయితే అంతవరకు, కానీ ఆయన దీక్ష ఎంతవరకు ఉంది? ఉపరాష్ట్రపతి స్థాయికి పోయింది. ఇవాళ మనం చరిత్రలో పేరు లిఖించుకొని ఇంత గొప్పగా స్మరించుకుంటున్నామంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా. అలాగే ఈ రోజు ఉన్న మన ఉపాధ్యాయులు కూడా అంతటి వారు. అందరికీ అవకాశం రాదు. మీకు ఇంత గొప్ప ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, మీరు చేసేది ఒకటి ఇచ్చిన అందరు మంచి చదువుకుంటే ఏడికైనా పోతారు. ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా కూడా అమ్మాయి కలెక్టర్ దాకా పోయింది. ఎట్లా పోయింది? పైసలతో కాదు పోయింది, ఓన్లీ చదువుకునే పోయింది. అంటే మీ దాంట్లో మీకు అర్థమవుతుంది కదా, చదువుకుంటే ఏదైనా ఎంత ఉద్యోగమైనా సంపాదించవచ్చు. ఉద్యోగంతో ఎంత పెద్ద ఉద్యోగంతో ఆ విలువ అన్నీ వస్తాయి ఒక చదువుతోటి. అంతే. ఈరోజు సమాజంలో అతి గౌరవప్రదమైన ఒక వృత్తి ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయుడే. అంతటి ఉపాధ్యాయులకు తప్ప ఎవ్వరికి కూడా, నువ్వు ఎంత కలెక్టర్ రాని, ఎస్పీ రాని, ఎమ్మెల్యే రాని నమస్కారం సార్ అంటారు. ఉపాధ్యాయుల్ని ఎవరిని అంటారా? వేరే వాళ్ళని ఇవ్వనన్నారు. పెద్ద స్థాయి, అంతకంటే పెద్ద స్థాయి మస్తు మంది ఉంటారు. ముఖ్యమంత్రి పోయినా కానీ ఆయన గురుగారికి పోతే సార్ నమస్తే సార్ అంటే ఉపాధ్యాయునికి ఈరోజు సమాజంలో అంతా గౌరవం ఉంది. అందరినీ తయారు చేసేది ఒక డాక్టర్ని, కలెక్టర్ని, ఎస్పీని, ఎవరైనా ఇంజనీర్ని తయారు చేసే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుంది. ఉపాధ్యాయులు అంటే సమాజానికి వెన్నెముక లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు మంచిగా చక్కగా చదువుకొని ముందుకు వెళ్తే మనకు ఆ గౌరవం కూడా దక్కుతుంది. దయచేసి పిల్లలు ఇంతకంటే అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలమ్మా. సరేనా? థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత పట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, కాళేశ్వరం ప్రాజెక్టులపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నమ్మి ఓట్లు వేసిన రైతులకు నట్టేట ముంచి హరిగోసలు పాలు చేస్తున్నారన్నారు. అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి లైన్లో నిల్చోవలసిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించామన్నారు. వాళ్ళ పార్టీ మంత్రులే యూరియా లేదంటుంటే ఇక రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెప్తున్నారన్నారు. 2014కు ముందు నీళ్ల కోసం కొట్టుకున్నోళ్లు నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ప్రభుత్వ హాస్టల్లో పిల్లలే భోజనం సరిగ్గా లేదని ధర్నాలు చేస్తున్నారన్నారు. 7-8 మెస్ ఛార్జీలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎత్తేవా చేశారు. నాణ్యమైన విత్తనాలు అందించడంలో విఫలమైన, ఆఖరికి ఎరువులు ఇవ్వడం కూడా చేత కావడం లేదు. ఇవాళ మీరే సాక్ష్యం. ఏ రాజకీయాలు లేదు, ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా పిలుపునిచ్చింది లేదు. కానీ ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా రైతులు, మహిళా రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ రకంగా గోడలెక్కి గేట్లెక్కి దునికిపోవాల్సిన పరిస్థితులు ఉన్నారో, పాపం లైన్ దగ్గర నేనే ముందనుకొని నెట్టుకొని పొక్కువలసిన దుస్థితికి వచ్చిండ్రో, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి లైన్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చిండ్రో, ఆఖరికి చంటి పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని వచ్చి బహిరంగ ప్రదేశంలో పాలు ఇవ్వాల్సిన పరిస్థితి, దయనీయమైన పరిస్థితికి వల్ల రాష్ట్ర రైతాంగం నెట్టివేయబడ్డారు. అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది. నమ్మి ఓట్లేసిన రైతుల్ని ఏ రకంగా నాశనం చేస్తుందో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవైపు విద్యారంగం దారుణంగా తయారైంది. నేను ఇవాళ SC/ST హాస్టల్స్ పైన రివ్యూ చేసిన. కొన్ని చోట్ల హాస్టల్లో పరిస్థితి చూస్తే కూడా దారుణంగా ఉంది. దాదాపుగా 8-9 నెలల నుండి మెస్ ఛార్జీలు రాలేదు.
హాస్పిటల్ ఛార్జీలు అసలే అడ్రస్ లేవు, మెస్ ఛార్జీలు కూడా రాలేదు. కేవలం 15 రూపాయల బియ్యం మాత్రం పంపిస్తున్నారు ప్రతి నెల ఒక విద్యార్థి. రావాల్సిన మిగతా 1550 రూపాయలు 1350 రూపాయలు ఏదైతే రావడం 15 రూపాయలు కొన్ని మిగతావి అవి రావడం లేదు. మరి వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్లు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాలి? ఎట్లా తెస్తారు? అప్పిచ్చే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఇస్తారు? చిన్న చిన్న వ్యాపారాల దగ్గర తేవాలి వీళ్ళు. రేవంత్ రెడ్డి తెచ్చినట్టు అదానీల దగ్గర అంబానీల దగ్గర తేలేరు కదా పాపం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్స్. అదానీలు అంబానీలు కృష్ణారెడ్డిల దగ్గర పోయి తేలేదు కదా పాపం వీళ్ళు. ఊళ్ళో ఉన్న చిన్న దుకాణాలు తెచ్చుకోవాలి. ఏదో కిరాణా కొట్టులో ఎగ్ సప్లై చేసే వాళ్ళ దగ్గర ఎగ్స్, కిరాణా సామాన్ ఇచ్చే వాళ్ళకి కిరాణా సామాను, కూరగాయలు ఇచ్చే వాళ్ళకి కూరగాయల సామాన్ ఇచ్చే వాళ్ళకి తేవాలి. పాపం వాళ్ళు రోజువారీ వడ్డీ తీసుకొచ్చి రీజన్ చేసుకుంటారులే వాళ్ళు ఆ చిన్న వ్యాపారస్తులు. 7-8 నెలలు ఆగాలనంటే ఎవరితో కూడా సాధ్యం కావడం లేదు. అంటే ప్రభుత్వానికి గింత సోయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేకి కూడా సామర్థ్యం లేదు, విద్యాశాఖ మంత్రిగా చేసే శక్తులు లేరు. కాబట్టి నేనే చాలా డైనమిక్గా పనిచేస్తాను కాబట్టి నా దగ్గర విద్యాశాఖ పెట్టుకుంటున్నా అని చెప్పి తనకు తనే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ముఖ్యమంత్రి. చెప్పుకున్నాడు తల ఏమనటంలో ఈ మాట ఎవరు కూడా చేయలేరు అంత సామర్థ్యం. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నాడు. 100 మంది విద్యార్థులను చంపడంలో ఇంట్రెస్ట్ పెట్టుకున్నావా? వేలాది లక్షలాది మంది విద్యార్థులను ఆఖరితో ఎండబెట్టడం ఇంట్రెస్ట్ పెట్టుకున్నావా? విద్యాశాఖ మంత్రిగా ఒక్కసారి రివ్యూ చేసి సిగ్గు అనిపిస్తుంది నీకు. 7-8 నెలలుగా 9 నెలలుగా విద్యార్థులకు అన్నం పెట్టే పైసలు ఇవ్వలేదు అంటే సిగ్గుపడాలి నువ్వు. ఆల్ కరీం హోటల్ ఆధ్వర్యంలో ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన హఫీజ్ ఖలీల్ సాబ్ జామితుల్లా ఉలామా హిందూ సూర్యాపేట జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి విచ్చేసిన హిందూ సోదరులకు నీటిని పంపిణీ చేయడం చాలా ఆనవాయితీగా వస్తోందని, మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని, సూర్యాపేట ప్రజలు హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. మహమ్మద్ ఇమ్రాన్ హఫీజ్ మాట్లాడుతూ ఆల్ కరీం హోటల్ ఆధ్వర్యంలో నీటి పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసిన ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో హఫీజ్ బాసిద్, రెహమాన్, ఇమ్రాన్, రాఫ్, మోబిన్, ఫసీ, జాకిర్, అఫ్రోజ్, జిషాన్ తదితరులు పాల్గొన్నారు. आज इसके अंदर रिवायतों के अंदर ये बात आई है, उस्मान गनी रज़ियल्लाहु ताला के दौरे खिलाफत का ज़माना था। उस वक्त उस्मान गनी रज़ियल्लाहु ताला ने मदीने के अंदर एक कुआं ख़रीदा और उस कुएं को उम्मत के हवाले किया और ये बताया कि उस्मान गनी का इरशाद है कि जो आदमी जिस वक्त तक पानी पिएगा, पानी पिलाएगा, अल्लाह ताला क़यामत तक उसका अजर व सवाब अता फरमाएंगे। और दूसरी अहम बात, जो सूर्यापेट एक अमन का गहवारा है, यहाँ पर कौमी यकजहती की एक मिसाल है। यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई भाई भाई की तरह से रहते हैं। इस मौके पर करीम होटल की जानिब से हाफिज़ अब्दुल करीम और हाफिज़ इमरान और जितने भाई हैं उन सबको मैं इस मौके पर मुबारकबाद देता हूँ कि जो काम आपने किया है वो काम काबिल लायक तहसीन है। दुआ है कि अल्लाह रब्बुल इज़्ज़त आपके इस कार्य खैर को कबूल फरमाए, उसका जज़ाए खैर अता फरमाए, दुनिया और आखिरत में मदद अता फरमाए। इसी के साथ साथ आज गणेश निमज्जन के दौरान जो ज़ायरीन यहाँ से गुजर रहे हैं, जो गणेश का त्यौहार चल रहा है, हम अपनी जानिब से तमाम हिंदू भाई को मुबारकबाद देता हूँ। जय हिंद, जय भारत, जय हिंदुस्तान, जज़ाकल्लाह। సూర్యాపేటలో హిందూ ముస్లిం అనే భేదాన్ని ఇలాగే కొనసాగించాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇలాగే కొనసాగించాలని మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటాం. ఈ సంవత్సరం అల్ కరీం హోటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా మా ప్రవక్త గారు మాకు ఏదైతే పాఠం నేర్పించారో ఆ పాఠాన్ని దేశం మొత్తం మేమందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరం కలిసిమెలిసి సోదర భావంతో ఉండే తత్వాన్ని మా ప్రవక్త గారు మాకు ఏదైతే నేర్పించారో అదే తత్వాన్ని కొనసాగించాలని ఆఖరి వరకు ఇలాగే భారతదేశంలో మిత్రుల లెక్క మేమందరం కలిసి ఉంటామని కోరుకుంటూ మా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి వినాయక నిమజ్జనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూపర్. సూర్యాపేట పట్టణం కుమ్మరి బజార్ నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సలిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు నిమజ్జన వేడుకలు పలకడం జరుగుతోందని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీవాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేరెళ్ల మధు, కిరణ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన ఎండి డ్రగ్ను ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎలాంటి హంగు ఆర్భాటం లేదు, ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఒక్క సామాన్యుడిగా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా 4-5 వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణపతి బప్ప మోరియా అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మారుమోగుతున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము చెప్పడము ఇది భాగ్యనగర్ హిందూ సమితి అదృష్టంగా భావిస్తున్నాము. జమల గణేశ భగవానికి, జమల సీఎం రేవంత్ రెడ్డి గారికి, గణేశ భగవానికి, జమల గణేశ భగవానికి, గణేశ భగవానికి, గణపతి బప్ప ఆదాలతో దాదాపు 40 స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేశ మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవం నుంచి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సామూహిక గణేశ నిమజ్జన మహోత్సవాలను ప్రమాదంలో గాయపడిన వారికి సపర్యలు చేయించిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఒకవైపు మహా నిమజ్జనోత్సవం పనుల్లో ఊపిరి సలపని బీజీలో ఉన్నప్పటికీ గాయపడిన వారికి చికిత్స అందేలా ప్రత్యేక చొరవ చూపారు. ఈ రోజు ఉదయం బాలాపూర్ గణేశుడిని దర్శించుకోవడానికి ఒక జంట 2-వీలర్ మీద వెళుతున్న క్రమంలో వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. ఘటనలో దంపతులిద్దరికి గాయాలయ్యాయి. అవే సమయంలో అదే రోడ్లో వెళుతున్న సిపి సుధీర్ బాబు వారిని గమనించారు. వెంటనే వాహనాన్ని నిలిపివేసి సిబ్బంది చేత ప్రథమ చికిత్స చేయించారు. బిజీ సమయంలో కూడా స్వయంగా కమిషనర్ వారికి ప్రథమ చికిత్స చేయించి క్షేమంగా వారు వెళ్లే వరకు చొరవ చూపడంపై స్థానికులు సిపిపై ప్రశంసలు కురిపించారు. ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డు వేలం పూర్తయింది. కర్మాన్ ఘాట్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకు పైగా వేలం పాటలో లడ్డూను గెలుచుకున్నారు. హైదరాబాద్ సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూకు విశేషమైన ఆదరణ ఉంది. లడ్డూ ప్రసాదం స్వీకరించే వారికి కోరిన మొక్కులు తీరుతాయని, కుటుంబాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా బాలాపూర్ లడ్డు వేలాన్ని ప్రత్యేకంగా ప్రజలు చూస్తుంటారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణపతి నిమజ్జన వేడుకల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపు. సరూర్ నగర్ చెరువులో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎల్బీ నగర్ డీసీపీ చల్లా ప్రవీణ్ కుమార్. కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.